హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కార్తీక్ అందరితో కన్న తల్లినే బిడ్డ మర్చిపోయేంత ప్రేమను పంచిన మా అమ్మ లాంటి అత్తకి నేనెంతో రుణపడిపోయి ఉన్నాను. ఆ రుణాన్ని ఎంతో కొంత తీర్చుకుంటే చాలు ఈ జన్మకి అని అంటాడు. అప్పుడు పారు, నీకు ఇదంతా ఎవరు చెప్పారా అని అడిగితే, తాత చెప్పాడు అని కార్తీక్ అంటాడు. పారు ఏమో నవ్వుతూ, ఓ అన్నీ నీకే చెప్తున్నట్టున్నారు అని అంటే, ఓ శివనారాయణ ఏమో మనవడికే కాదు మనవరాలకి కూడా చెప్పా చాలా, కానీ ఎవరికి ఏది అవసరమో అది మాత్రమే గుర్తుపెట్టుకుంటారు అని అంటా ఉంటే, జోష్న ఏమో తనలో తాను, అందరూ కలిసి నన్ను జోకర్ని చేశారు. ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది నాకు. బావకి దీపకి ఎక్కడ నిజం తెలిసిపోయిందో అని అనుకుంటూ ఉంటది. శ్రీధర్ ఏమో, బావా కేక్ కట్ చేయండి అని అంటా ఉంటే, కార్తీక్ ఏమో, మాస్టారు కేక్ కట్ చేసే కంటే ముందు మరో చిన్న సెలబ్రేషన్ ఉంది అని అనగానే, ఏంటది అని శ్రీధర్ అడుగుతాడు. అప్పుడు కార్తీక్ దీప అని సైగ చేస్తాడు. దీప ఏమో లోపలికెళ్ళి పూలదండలు తీసుకొని వస్తది. కార్తీక్ అవి తీసుకొని, మావయ్య ఇది తీసుకో అని అంటే తీసుకుంటాడు. అత్తయ్యకి కూడా ఇస్తాడు. ఈ రోజు మీ పెళ్లి రోజు కాబట్టి మీరు మా అందరి ముందు దండలు మార్చుకొని పెళ్లి చేసుకోండి అని అనగానే పారు ఏమో నవ్వుతూ, హ అన్నంత పని చేసావు కదరా అని అంటది. అప్పుడు దీప, మా బావ అన్నాడంటే చేస్తాడు పారిజాతం గారు అని అనగానే, పారు ఏమో ఓహో అని అంటది. జ్యోత్స్న ఏమో, అవును అవునవును బావా అన్నాడు అంటే అన్నీ చేస్తాడు అని అంటది. అప్పుడు శివనారాయణ, పెదాలేదో కదిలినట్టున్నాయి అని అంటాడు. వెంటనే పారిజాతం, 2 రోజుల నుండి పెట్టుకున్న బెంగ కదా, నీరసానికి గొంతులో నుండి వచ్చిన మాటలు గాల్లో తేలిపోతున్నాయి అని జ్యోత్స్నకి సపోర్ట్ గా మాట్లాడుతుంది. కాంచనేమో, కార్తీక్ అన్నయ్యకి అక్షంతలు కూడా ఇవ్వు అని అంటే, దీప నేను తీసుకొస్తాను అని వెళ్తది. అప్పుడు కాంచన, కుంకుమ కూడా తీసుకురా అని అంటది. కార్తీక్ ఏమో, మావయ్య మాదో చిన్న ముచ్చట, దండలు మార్చుకునే ముందు భార్య గురించి ఒక మంచి మాట లేదా మనసులో ఉన్న మాట చెప్పి దండేయండి. అత నువ్వు కూడా అలాగే చేయి అని అంటా ఉంటే, కాంచనేమో, వదినా ముందు నువ్వే చెప్పాలి అని అనగానే, శ్రీధర్ ఏమో, ఏ బావ చెప్పకూడదా అని అంటాడు. అప్పుడు కాంచన, లేడీస్ ఫస్ట్ అంటారు కదా అని అంటా ఉంటే, శ్రీధర్ ఏమో, ఈసారైనా జెంట్స్ ఫస్ట్ పెడదామని అని అంటాడు. అప్పుడు పారు నవ్వుతూ, నువ్వు నీ కొడుకు ఏదైనా చేయగలరల్లుడు అని అంటా ఉంటే, కార్తీక్ ఏమో, ఏం పారు నువ్వేమైనా పెళ్లి పాట పాడతావా అని అడుగుతాడు. అని అనగానే పారు నవ్వుతూ, నా వల్ల కాదు అని అంటది. దీపేమో, మీరు చాలా బాగా పాడతారు కదా అని అంటది. అప్పుడు శివనారాయణ, కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతుంటే విపత్తుల్ని ఆహ్వానించకూడదమ్మా దశరథ, ముందు మీరు దండలు మార్చుకోండి అని అనగానే, కార్తీక్ ఏమో, అత్త మన పరువు పోకూడదు ముందు నువ్వే వేసేయ్ అని అంటాడు. అప్పుడు సుమిత్ర, ఓ మంచి మాట మనసులో ఉన్న మాట చెప్పమన్నారు కదా, నా మనసులో ఉన్న మాట చెప్తాను అనగానే దీప, చెప్పండమ్మా అంటది. అప్పుడు సుమిత్ర, మనిషి శరీరంలో ప్రాణం ఎక్కడుంది అంటే, అప్పుడు శరీరం అంతా ఉంది అంటారు, కానీ గుండె ఆగిపోతే ప్రాణం పోతుంది. నాకు తెలిసి ప్రాణం గుండెలోనే ఉంది. గుండె ఉన్నా కూడా ప్రాణం పోతుంది, అదెప్పుడో ఊపిరి ఆగిపోయినప్పుడు. అంటే ప్రాణం ఎక్కడుంది, ఊపిరిలో ఉంది. భార్యకి ఊపిరి భర్తే. ఓ కఠిన మాట తీసుకునే ఊపిరిని కూడా ఆపేస్తుంది. మాట అనిపించుకునేంత వరకు తీసుకురానని మాటిస్తున్నాను అని అనేసి దండేస్తది. అందరూ చప్పట్లు కొడతారు. కార్తీక్ ఏమో, సూపర్ అత్త, సూపర్ సూపర్, నీ మాట మామయ్య మనసు మీద సంతకం చేసినట్టే ఉంది అని అనగానే, దీపేమో, అవునా అయితే ఈసారి మీ మామయ్య గారు కూడా అంతకంటే బలంగా చెప్తారు అని అనగానే, కార్తీక్ అంటాడు. శ్రీధర్ ఏమో, చెప్పు బావా ఇక్కడ అంతా 2 బ్యాచ్లుగా విడిపోయారు అని అంటా ఉంటే, పారు ఏమో, నేను సుమిత్ర పార్టీయే అని అంటది. అప్పుడు శ్రీధర్, మెజారిటీ ఎటుంటే మీరు అటు వెళ్ళిపోతారుగా అని అంటాడు. కార్తీక్ ఏమో, మామయ్య ఈసారి నువ్వు చెప్పు అని అంటే, శ్రదేమో, మీ అత్తయ్యలా గుండె ఆగేది అలా చెప్పలే గాని ఒకటి చెప్తాను, మరోసారి ఎప్పుడు తనని నా మాటలతో గాని చేతలతో గాని బాధ పెట్టను. కన్నీళ్ల బరువు కార్చే వాళ్ళకే కాదు మోసే వాళ్ళకి తెలుస్తుంది. ఈ 2 రోజులు అలాంటి బరువులు నేను చాలానే మోసాను. ఇప్పుడు ఆ బరువు దిగిపోయింది. కొంత నా మేనల్లుడి దగ్గర, కొంత నా భార్య దగ్గర నా బరువుని దించేసుకున్నాను. మరొకసారి నిన్ను బాధపట్టే ఏ పని చేయను సుమిత్ర అని అంటాడు. అలా అనగానే సుమిత్ర దశరథ్ కాళ్ళు మొక్కుతది, ఆశీర్వదిస్తాడు అక్షింతలేసి. అందరూ ఆనందిస్తూ ఉంటారు. కార్తీక్ ఏమో, మామయ్య అత్త మీరు ఇద్దరు ఒకేసారి ఇప్పుడు ఈ కేకును కట్ చేయాలి, ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని అని అంటా ఉంటే, సుమిత్ర ఏమో, ఒరే ఏంట్రా అని అంటా ఉంటది. ఇటు పారు ఏమో జోష్న దగ్గరికి వెళ్ళి మెల్లిగా, నువ్వేంటి పరాయిదాన్లా ఉంటున్నావు అని అంటది. అప్పుడు జోష్న, పరాయిదాన్లే కదా నన్ను ఇలా ఏడవని అని అంటది. కార్తిక్ క్యాండిల్ వెలిగిస్తాడు. కాంచన ఇంకా అందరూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని అంట క్లాప్స్ కొడతా ఉంటారు. ఇద్దరు కలిసి కేక్ కట్ చేస్తారు. కార్తిక్ ఏమో, ఒకరికొకరు తినిపించుకోండి అని అనగానే, దశరథ్ ఏమో, లేదురా మళ్ళీ మేము కలవడానికి కారణం మీ జంట, అందుకే ముందుగా మీకే తినిపించాలని అనుకుంటున్నాను అని కేక్ ముక్క తీసి, అమ్మ దీప అని అనగానే, దీప ఏమో, ముందు జోష్నకు పెట్టండి అని అంటది. అప్పుడు దశరథ్, తను నా కూతురే కావచ్చు, కానీ కొన్నిసార్లు అర్హత నిర్ణయించేది రక్తబంధం కాదు, ప్రేమ బంధం. మా విషయంలో నువ్వు కార్తీక్ తీసుకున్న బాధ్యత ఈ రోజు మా ఈ ఇళ్లలో కన్నీళ్లు తుడిచింది. మేము ఇలా కలిసి పెళ్లి రోజులు జరుపుకుంటున్నామంటే
కారణం మీరే కదా! సో, ముందుగా గౌరవించుకోవాల్సింది మిమ్మల్నే. తినమ్మా అని కేక్ పెడతాడు దీపకి. దీప తింటది. జోష్న కోపంతో రగిలిపోతా ఉంటది. దీపేమో పెళ్లి రోజు శుభాకాంక్షలండి అని అనంగాల్నే థాంక్స్ అమ్మా అని అంటారు. జోష్న ఏమో తనలో తాను ఇదెందుకు అంత ఫీల్ అయితంది? కన్నవాళ్ళు వీళ్ళే అని దానికి తెలుసా? నేను ఇలా ఆలోచించి చచ్చిపోయేలా ఉన్నాను అని అనుకుంటూ ఉంటది. సుమిత్ర ఏమో కార్తీక్‌కి తినిపిస్తది. పెళ్లి రోజు శుభాకాంక్షలత్త అంటే థాంక్స్ రా అంటది. వెళ్లి కాంచనకి తినిపిస్తది. కాంచన తనకి తినిపించి పెళ్లి రోజు శుభాకాంక్షలు వదిన అని అంటే థాంక్స్ అంటది. దశరథ్ వెళ్లి శ్రీధర్‌కి తినిపిస్తాడు. శ్రీధర్ కౌగిలించుకొని పెళ్లి రోజు శుభాకాంక్షలు బావా అని అనగానే థాంక్స్ బావా అని అంటాడు. అవును గిఫ్ట్ ఏది అని దశరథ్ అడగంగానే హగ్ ఇచ్చాను కదా బావా అదే గిఫ్ట్ అని శ్రీధర్ అంటాడు. అందరూ నవ్వుతా ఉంటారు. దశరథ్ ఏమో గిఫ్ట్ ఇవ్వవా బావా అని అనగానే శ్రీధర్ ఏమో పోనీ ఏం కావాలో అడుగు బావా అని అడుగుతాడు. అప్పుడు దశరథ్ అడగడానికి కూడా మా దగ్గర ఆశలు మిగలలేదు బావా, అన్నీ నీ కొడుకు కోడలే తీర్చేశారు అంటాడు. శివనారాయణ ఏమో వెళ్ళి దశరథకి కేక్ తినిపించి దశరథ పెళ్లి రోజు శుభాకాంక్షలు అని అనగానే థాంక్స్ నాన్న అంటే అమ్మ సుమిత్ర నీకు కూడా అని అంటాడు. అప్పుడు థాంక్స్ మావయ్య అని అంటది. ఇద్దరు కలిసి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటారు. అప్పుడు శివనారాయణ కలకాలం కలిసి ఉండండి చల్లగా ఉండండి అని దీవిస్తాడు. తర్వాత పారు వెళ్ళి ఇద్దరికి తినిపిస్తది. జోష్న కూడా వెళ్ళి వాళ్ళ అమ్మకి తినిపించి మమ్మీ హ్యాపీ యానివర్సరీ అంటది. వాళ్ళ డాడీకి కూడా తినిపించి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ డాడీ అని అంటది. వాళ్ళు థ్యాంక్ యూ చెప్తారు. వెంటనే దశరథ్ దీప, కార్తీక్ మమ్మల్ని కలిపింది మీరేరా, ఈ సంతోషంలో మీకేదైనా చేయాలనుంది చెప్పండి ఏం చేయమంటారు అని అడుగుతాడు. అని అనగానే జోష్న ఏమో అడగండి అడగండి ఇదే మీకు సువర్ణ అవకాశం, ఇంతకు మించిన ఛాన్స్ రాదు అని అంటా ఉంటే దశరథ్ ఏమో జోష్న మాటలు వెటకారంగా ఉన్నాయి అని అనగానే జోష్న ఏమో కొన్నిసార్లు అలాగే అనిపిస్తాయి డాడీ, నచ్చే మనుషులు వేరే ఉన్నారు కదా అంటది. అప్పుడు దశరథ్ మమ్మల్ని కలిపింది వీళ్ళే కాదు కాబట్టి కృతజ్ఞతగా ఏదైనా అడగమన్నాను, దాంట్లో తప్పేముంది అని అనగానే జోష్న ఏమో అవునవును బావ ఏం చేసినా తప్పులేదు, విడదీసేది వీళ్ళే కలిపేది వీళ్ళే, పోనీ ఇదంతా నిజమనుకుందాం, బావకి దీపకి భార్యాభర్తల్ని కలిపేంత సమర్థం ఉంటే అత్తని మామని ఎందుకు కలపలేకపోయారు అని అంటా ఉంటే అందరు షాక్ అవుతారు. జోష్నేమో ఏం బావా మా అమ్మ నాన్న గురించి మాత్రమే ఆలోచిస్తావా, మీ అమ్మ నాన్న గురించి ఆలోచించవా అని అనగానే దశరథ్ జోష్న అని గట్టిగా అంటాడు. అప్పుడు జోష్న ఏం డాడీ మీరు మమ్మీ మాత్రమే కలిసి ఉంటే చాలా, మీ చెల్లి మీ బావగారు కలిసి ఉండారని మీరు కోరుకోరా, మిమ్మల్ని కలిపిన మీ మేనల్లుడు వాళ్ళని కలపాలి కదా, కనీసం కలిపే ప్రయత్నమన్నా చేయాలి కదా, చేశాడా, గ్రాని ఏదో సామెత చెప్పేదే అని వాళ్ళ గ్రాని వైపు తిరిగి గ్రాని కన్న తల్లి పిన్న తల్లి అని ఏదో సామెత చెప్పేదానివి ఏంటది అని అడగంగానే పారు ఏమో ఆ ఊ, ఇప్పుడు ఎందుకులే జోష్న అని తడబడుతూ ఉంటది. అప్పుడు జోష్న సమయం వచ్చినప్పుడే చెప్పాలి గ్రాని ఒకసారి చెప్పు అని అనగానే పారు అది ఏంటంటే అంటా ఉంటే చెప్పు గ్రాని అని అంటది. అప్పుడు పారు ఏమో కన్న తల్లికి తిండి పెట్టలేనోడు పిన్న తల్లికి కోక పెట్టాడంట అని అంటది. అని అనగానే కాంచన ఏడుస్తా ఉంటది. జోష్నేమో దాని అర్థం ఏంటి గ్రాని అని అంటది. సొంత వాళ్ళని కాకుండా బయట వాళ్ళని పట్టించుకునే సందర్భంలో ఈ సామెతను వాడతారు అని పారు అంటది. అప్పుడు జోష్న ఇది సరిగ్గా నీకు సరిపోతుంది బావా, నువ్వు నీ కన్న తల్లిని పట్టించుకోవు కానీ నా కన్న తల్లి కాపురం నిలబెట్టడానికి మాత్రం యుద్ధాలు చేస్తావు, ఏ మా మమ్మీ డాడీ కలిసి ఉండాలని నేను కోరుకున్నట్టు మీ అమ్మ నాన్న కలిసి ఉండాలని నువ్వు కోరుకోవడం లేదా అని అంటే వాళ్ళ తాతేమో జోష్న అని అంటాడు. వెంటనే జోష్న ఏ నేను అడిగిన దాంట్లో తప్పుందా అని అంటా ఉంటే వాళ్ళ తాతేమో లేదు తప్పు లేదు అజ్ఞానం ఉంది అని అంటాడు. అందరూ జోష్నాని సీరియస్ గా చూస్తూ ఉంటారు. నువ్వు అడిగిన ప్రశ్నలోనే అజ్ఞానం కనిపిస్తుంది అని వాళ్ళ తాత అంటే జోష్న ఏమో తాత అని అనగానే ఏలు చూపించి గట్టిగా నువ్వు మాట్లాడేటప్పుడు బుర్ర కాదు బుద్ధి కూడా పనిచేయాలి అని అంటాడు. వెంటనే జోష్న అత్తయ్య మావయ్య కలిసిపోయారా అని అంటది. అప్పుడు వాళ్ళ తాత విడిపోయారని నీకెవరు చెప్పారు, నా భర్తతో విడిపోయానని మీ అత్త నీకు చెప్పిందా అని అనగానే జోష్న లేదు అంటది. నా భార్యతో విడిపోయానని నీ మావయ్య నీకు చెప్పాడా అని అనగానే లేదు అని అంటది. మరి విడిపోయారని ఎలా అంటున్నావు అని అంటాడు. అప్పుడు కలిసి లేరు కదా అని అంటది. అప్పుడు వాళ్ళ తాత కార్తీక్ పెళ్లికి శ్రీధర్ ఒంటరిగా వచ్చాడా భార్యతో వచ్చాడా అని అడుగుతాడు. జోష్న అత్తతోనే వచ్చాడు అనగానే సత్యనారాయణ స్వామి వ్రతానికి భార్యతో ఉన్నాడా లేదా అని అడుగుతాడు. వెంటనే జోష్న ఉన్నాడు అని అంటది. మరి ఈ రోజు ఈ ఇంటి కార్యక్రమానికి వీళ్ళిద్దరూ జంటగా ఉన్నారా వేరుగా ఉన్నారా అని అడుగుతాడు. జోష్న జంటగానే ఉన్నారు అని అంటది. అప్పుడు వాళ్ళ తాత మరి విడిపోయారని నువ్వెలా చెప్తున్నావు, కళ్ళు కనిపించడం లేదా, నీ కళ్ళ ముందే జరుగుతుంది కదా అంటే నోటికి ఏదొస్తే అదంటావా అని అంటా ఉంటే కార్తిక్ ఏమో అనే ముందు ఆలోచిస్తే నోటికి కావాల్సిన మాటలే వస్తాయి అని అంటాడు. వెంటనే శ్రీధర్ నేను కాంచన వేరని మేమెప్పుడూ అనుకోలేదు, మేమంతా ఒకటే అని అనగానే శివనారాయణ ఏమో జోష్నతో విన్నావుగా, ఈసారైనా వినబడిందా, ఏదో ఒక మాట అవకాశం తీసుకొని ఎదుటి వాళ్ళని అండంగా జోష్న పోనీలే అని వదిలేస్తున్నా, అసలు నీ చేతగానితనం వల్లే కదా ఇదంతా జరిగింది అంటా ఉంటే కార్తిక్ ఏమో తాత అని అంటాడు. అప్పుడు శివనారాయణ నన్ను చెప్పనీరా, దీనికి ఇప్పటికైనా తెలియాలి
ఇది చేతకాని పనులు చేయకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు. పైగా ఎదుటి వాళ్ళని నిందిస్తుంది. అంటా ఉంటే పారు ఏమో పోన్లేండి ఏదో తెలియకన్నది అని అంటది. అప్పుడు వాళ్ళాయన సావాస దోషం సగం జీవితం నాశనం. పెద్దలు ఎందుకు చెప్పారో అనుభవం వచ్చాక అర్థమైంది. పదండి అందరం భోంచేద్దాం అనగానే కార్తీక్ ఏమో దీప పద క్యారియర్లు వచ్చేసాయి టేబుల్ మీద అన్ని సర్దేయ్ అని వాళ్ళు వెళ్ళిపోతారు. దశరథ పద ఇంకా చూస్తావే రా అని పారుతో అంటాడు. అందరు వెళ్తారు. సుమిత్ర ఇంకా జోష్న ఉంటారు. సుమిత్ర వెళ్తా ఉంటే జోష్న ఏమో మమ్మీ అని పిలిస్తే ఆగుతుంది. మిగతా వాళ్ళకి తెలియకపోవచ్చు. దీప ఎలాంటిదో నీకు తెలుసు కదా, దాని వల్లే నువ్వు డాడీ విడిపోయారు అని అనగానే సుమిత్ర ఏమో నేను నీతో మాట్లాడాలి జోష్న అంటది. ఇద్దరు పైకెళ్లి సోఫా మీద కూర్చుంటారు. అప్పుడు సుమిత్ర జోష్నతో చూడు జోష్న, ఎదుగుతున్న పిల్లల్ని చిన్న పిల్లలు అంటారు, కానీ ఎదిగిపోయిన పిల్లల్ని కాదు. ఎదిగిన వాళ్ళు అంటే అర్థం మంచి చెడు ఎడిగిన వాళ్ళని. మనమెప్పుడు చిన్నపిల్లల్లా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే అవతలి వాళ్ళకి అర్థం కాదా మనమేంటో అని అంటా ఉంటే జోష్న ఏమో ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు మమ్మీ అని అడుగుతుంది. అప్పుడు సుమిత్ర మీ ఆ కాంచనత్త గురించి శ్రీధర్ మావయ్య గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరమేముంది అని అడుగుతుంది. నీ కోసం బావా దీపనే బాధపడ్డట్టు నిన్ను డాడీని వాళ్ళు మాత్రమే కలిపినట్టు అందరూ భజన చేస్తుంటే తట్టుకోవడం నా వల్ల కాలేదు. మీరంతా ఎప్పటికప్పుడు జరిగిపోయిన దాన్ని మర్చిపోయి జస్ట్ ప్రెజెంట్ బాగుంటే చాలు అని అనుకుంటున్నారు. కానీ మనల్ని బాధ పెట్టిన వాళ్ళు మనతో ఉంటే మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనకు తెలియదా అని అంటా ఉంటే సుమిత్ర ఏమో అంటే నేను బాధపడడానికి కారణం దీపే అంటావు అని అడుగుతుంది. వెంటనే జోష్న కాదా అని అనగానే సుమిత్ర నాకు మీ నాన్నకి దూరం పెరగడానికి కారణం దీపే అంటావు అని అంటా ఉంటే జోష్న కాదా అని అంటది. అప్పుడు సుమిత్ర నేను ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి కారణం కూడా దీపే అంటావు అని అంటా ఉంటే అవునో కాదో నీకు తెలియదా మమ్మీ అని జోష్న అంటది. అప్పుడు సుమిత్ర బోర్డు మీటింగ్ జరిగిన తర్వాత ఇంట్లో గొడవ జరిగింది అని అంటా ఉంటే జోష్న అదంతా గుర్తుకు తెచ్చుకుంటది. దానికి కారణం ఎవరు అని సుమిత్ర అడగంగానే జోష్న ఏమో అది గొడవ కాదు, నిన్ను డాడీని కలపడానికి నేను ఒక ప్రయత్నం చేశాను అనగానే సుమిత్ర ఏమో బెలూన్ లో తన స్థాయికి మించిన గాలుంటే పిన్తో పొడిస్తే ఎలా ఉంటుందో ఆ రోజు నువ్వు చేసిన పనికి రిజల్ట్ కూడా అలాగే వచ్చింది అని అంటా ఉంటే జోష్న ఏమో డాడీ ఆ రోజు అంత ఆవేశంగా మాట్లాడతాడని నాకు తెలియదు అని అనగానే సుమిత్ర ఏమో నీకేం తెలియదు జోష్న అని లేచి నువ్వెంత అమాయకురాలు అంటే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోవడం చూసినా ఆపలేనంత అమాయకురాలివి అనగానే జోష్న కూడా షాక్ అయి పైకి లేస్తది. నువ్వు ఇంకెంత అమాయకురాలు అంటే మీ డాడీకి నాకు గొడవ రావడానికి కారణం నువ్వే అని తెలిసిన దీపని తప్పు పట్టే అంత అమాయకురాలివి. ఇవే మాటలు అందరిలో నిన్ను అడగొచ్చు, కానీ నువ్వు నా కూతురివి కదా, నువ్వు తప్పు చేసావంటే నా పెంపకం సరిగ్గా లేనట్టు అని అంటా ఉంటే జోష్న దగ్గరకు వచ్చి మమ్మీ ఆ రాత్రి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది నువ్వు అనుకోలేదు అని అంటా ఉంటే సుమిత్ర ఏమో జోష్న నాకు క్లారిటీ రానంత వరకే ఎదుటి వాళ్ళు చెప్పేది వింటాను, ఎవరేంటో నాకు అర్థమవుతుంది అని అనగానే జోష్న ఏమో అంటే దీప మంచిదని నువ్వు కూడా నమ్ముతున్నావా మమ్మీ అని అనగానే మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అనే విషయం పక్కన పెడితే దాని కొలమానాలు వేరే ఉన్నాయి. మన విషయంలో ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారు అన్న దాన్ని బట్టి కొన్నిసార్లు మనుషుల్ని నమ్మాల్సి వస్తుంది అని అంటా ఉంటే జోష్న ఏమో నీ కోసం నేను డాడీతో కూడా ఫైట్ చేశాను కదా మమ్మీ అని అంటది. అప్పుడు సుమిత్ర నా కోసం నువ్వు అంత ఆరాట పడేదానివే అయితే నన్ను ఆపేదానివి జోష్న, కానీ నువ్వు ఆ పని చేయలేదు అని అనగానే జోష్న కానీ నేను అని అంటా ఉంటే సమర్థించుకోకు, నువ్వేమీ చిన్నపిల్లవి కాదు. అప్పుడు దీప ప్రాణాలకు తెగించి నన్ను కాపాడింది, ఇప్పుడు తనే కాపాడింది. నువ్వు నా ప్రాణం అనుకున్నాను, నువ్వు నన్ను వదిలేసావు. దీపని ద్వేషించాను, కానీ దీప నన్ను వదిలేయలేదు. ఇదే నీకు దీపకి ఉన్న తేడా అని అంటది. అప్పుడు జోష్న బావా దీప కలిసి నా మీద లేనిపోనివే అన్నీ చెప్పి నీ మనసుని మార్చేశారు మమ్మీ, అందుకే నేనేం చెప్పినా తప్పుగా తీసుకుంటున్నావు. ఆ రాత్రి నేను మేడ మీద అని అనబోతుంటే సుమిత్ర జోష్న నువ్వేమీ టెన్షన్ పడకు, నేను నిన్నేం అనడం లేదు అడగడం లేదు, నువ్వు నన్ను ఓ ప్రశ్న అడిగితే దానికి జవాబు చెప్పాను అంతే, నువ్వేంటో నాకు తెలియదా అని గడ్డం పట్టుకొని అందరూ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, వెళ్దాం పదా అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. వెనకాల నుండి పారు వచ్చి షాక్ గట్టిగానే తగిలినట్టున్నది అని అనగానే జోష్న ఏమో గ్రాని అని అంటది. అప్పుడు పారు మొత్తం విన్నానే, ఇంతవరకు నీ మీద నాకు ఒక ఆశ ఉండేది, యువరాణివై యావదాస్తిని సొంతం చేసుకుంటావు అని. మీ అమ్మ మాటలు విన్నాక నిన్ను తిట్టడం మానేసి నీకొక సలహా నీకొక హెచ్చరిక ఇవ్వాలనిపిస్తుంది అని అంటా ఉంటే ఏంటది అని జోష్న అడుగుతుంది. నువ్వు ఈ ఇంటి వారసురాలు కాదని తెలిసిపోయే రోజు చాలా దగ్గరలోనే ఉంది, అది బయటపడ్డ రోజు బిడ్డల్ని మార్చింది నేనే కాబట్టి నన్ను ఇంట్లో నుండి గెంటేయడమో లేదా కేసు పెట్టి మూయించడమో చేస్తారు, నిన్నైతే ఏం చేస్తారో కూడా తెలియదు అని అంటా ఉంటది. అంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేము కుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళాము, అటు వెళ్తూ పుణ్యక్షేత్రాలన్నీ తిరిగాము. షార్ట్స్ పెట్టాను నా ఛానల్లో చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.